బ్రేకింగ్ న్యూస్ కంది సబ్ జైల్లో అఘోరి శ్రీనివాస్ హంగామా సృష్టించాడు. వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టిన అఘోరి శ్రీనివాస్ అరుపులు కేకలతో హంగామా సృష్టించింది. అఘోరి మహిళను మోసం చేసిన కేసులో అఘోరికి రిమాండ్ విధించింది కోర్టు. దీంతో సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ ఫీమేల్ గా పేర్కొన్నారు వైద్యులు. ఫీమేల్ ట్రాన్స్జెండర్ గా పేర్కోవడంతో జైల్లోకి అనుమతి నిరాకరించారు కంది సబ్ జైలు అధికారులు. మరోసారి వైద్య పరీక్షలకు చేవెళ్లకు తరలించారు మోకిల పోలీసులు. చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉంది. కానీ వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించారనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు పోలీసులు. కంది సబ్ జైల్లో అఘోరి శ్రీనివాస్ హంగామా చేస్తున్నాడు. వర్షిణిని తనతోనే ఉంచాలంటూ కూడా అఘోరి శ్రీనివాస్ హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఓ మహిళను మోసం చేసిన దాంతో కోర్టు అతనికి రిమాండ్ విధించడం జరిగింది. అయితే రిమాండ్ విధించేందుకు అక్కడ పోలీసులు అయితే మోకిలా పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో ఫిమేల్ ట్రాన్స్జెండర్ గా అయితే అఘోరిని గుర్తించారు. దీంతో అతన్ని ఎక్కడ ఉంచాలి అన్న దాంతో పోలీసులు అయితే తలమునకలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జైల్లోకి కంది సబ్ జైలు అధికారులు అయితే నిరాకరించారు. అతను ఫిమేల్ ట్రాన్స్జెండర్ కావడంతో నిరాకరించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని గుర్తించిన అధికారులు అతను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆలోచన చేస్తున్న విధానం మనకు కనిపిస్తుంది. మొత్తంగా అఘోరి శ్రీనివాస్ అయితే కంది సబ్ జైల్లో ఉంచారు. అక్కడ అయితే అఘోరి శ్రీనివాస్ తనతో పాటు శ్రీవర్షిణిని కూడా ఉంచాలంటూ కూడా అక్కడ హల్చల్ చేస్తున్న విజువల్స్ మనం చూడడం జరిగింది. హంగామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ప్రస్తుతం అఘోరి శ్రీనివాస్ అరెస్టు అంశం, ఇటు జైలుకు తరలించిన అంశం కూడా కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే లింగ మార్పిడి విషయంలో ఇటు వైద్యులు, ఎందుకంటే మోకిలా పోలీసులు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసిన అనంతరం ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కూడా చేవెళ్ల కోర్టుకు మోకిలా పోలీసులు తరలించారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అక్కడి నుంచి సంగారెడ్డి కంది జైలుకు అఘోరి శ్రీనివాస్ను తరలించారు. అయితే జైలు అధికారులు ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ వైద్యులు ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని పేర్కొన్న నేపథ్యంలో జైలు అధికారులు సంగారెడ్డి కంది జైల్లో మేల్ బ్లాక్తో పాటుగా ఫీమేల్ బ్లాక్ రెండే ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకు సంబంధించిన బ్లాక్ లేకపోవడంతో అక్కడ జైలు అధికారులు నిరాకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అఘోరి శ్రీనివాస్ తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే జైలు వద్ద కొంత అఘోరి శ్రీనివాస్ హంగామా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగడం, తనను జైలుకు పంపిస్తున్న నేపథ్యంలో శ్రీవర్షిణి ఎక్కడుందో చెప్పాలి, శ్రీవర్షిణి తనతో పాటే ఉండాలి, తన భార్య తనతో పాటే ఉండాలంటూ కొంత అక్కడ హంగామా చేసినట్లుగా కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అఘోరి శ్రీనివాస్ను తరలించారు. ఇటు జెండర్ విషయంలో, ఇటు ఫీమేల్, మేల్ లేదంటే ట్రాన్స్జెండర్ 3 విషయంలో వైద్యులు పూర్తిగా నిర్ధారించిన అనంతరమే జైలు అధికారులు లోపలికి అనుమతిస్తామని చెప్పిన నేపథ్యంలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అయితే మోకిలా పోలీసులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మరి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా మరి ఒకవేళ ట్రాన్స్జెండర్ అని తేలితే, ఎందుకంటే సంగారెడ్డి కంది జైల్లో మేల్ ఫీమేల్ వార్డులు బ్లాక్లు మాత్రమే ఉన్నాయి. జైలుకు సంబంధించినటువంటి మహిళా జైలు, పురుషుల జైలు ఉంది. చెంచల్గూడ జైల్లో మేల్ బ్లాక్లో ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రత్యేక బ్లాక్ ఉన్న నేపథ్యంలో మోకిలా పోలీసులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఇటు చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మోకిలా పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ అరెస్టు అంశానికి సంబంధించిన ఒకటి కీలక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 10 లక్షల రూపాయలు తీసుకొని ప్రత్యేక తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసినటువంటి కేసులోనే అఘోరిని అరెస్ట్ చేసినట్లుగా కూడా ఒక క్లారిటీ ఇస్తూనే శివ విష్ణు భామ అల్లూరి అఘోరి మాతగా ఉన్నటువంటి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ చెన్నై ఇండోర్లలో లైంగిక శస్త్రచికిత్సలు సర్జరీలు చేసుకున్న అనంతరం కూడా అమాయక ప్రజలను తాంత్రిక పూజల పేరుతో ఆర్థిక లబ్ధి పొందుతూ డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు కాజేస్తూ కూడా మోసాలకు పాల్పడ్డ అంశాలను కూడా తమ విచారణలో వెల్లడైనట్లుగా కూడా మోకిలా పోలీసులు విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితురాల్ని 10 లక్షలు భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి చంపుతామంటూ బెదిరించిన అనంతరం కూడా 10 లక్షలు కాజేసి మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతోనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 308 సెక్షన్
308/5, 318/1, 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరి ఇప్పటికే ఈ అంశం అనేది కొంత ఉత్కంఠగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా మరోసారి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా ఒక మేల్ లేదంటే ఫీమేల్ ట్రాన్స్జెండర్, ఎందుకంటే ఇప్పటికే పోలీసుల విచారణలో చెన్నై ఇండోర్లో లైంగిక మార్పిడి సర్జరీ చేసుకున్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ట్రాన్స్జెండర్ అని తేలితే చెంచల్ కూడా జైలుకు అఘోరి శ్రీనివాస్ను తరలించే అవకాశం కనిపిస్తుంది. మరి శ్రీవర్షిని అంశం ఇప్పటికే పోలీసుల అదుపులోనే శ్రీవర్షిని ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంత కౌన్సిలింగ్ చేసిన అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కూడా కుటుంబ సభ్యులకు శ్రీవర్షిని అప్పగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ కేసులో అఘోరి ఒక సస్పెన్స్, జైలుకు వెళ్తున్న అంశం కొంత సస్పెన్స్గా మారిన నేపథ్యంలో పోలీసులు లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి వైద్యుల పరీక్షలు మరోసారి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ట్రాన్స్జెండర్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా వైద్యులు నిర్ధారించిన అనంతరం కూడా చంచల్ కూడా జైలుకు అఘోరి శ్రీనివాస్ను తరలించేందుకు యోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, మొత్తంగా అఘోరి శ్రీనివాస్ ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. అయితే కంది సబ్ జైలు దగ్గర అతను హల్చల్ కూడా చేశాడు. అయితే అతను ఒక ఫిమేల్ ట్రాన్స్జెండర్ గా అయితే వైద్యాధికారులు గుర్తించడం జరిగింది. ఒకవేళ అతను కనుక మళ్ళీ ఒకసారి వైద్యాధికారులు చెప్పిన దాని మీదట దాని ఆధారంగా చేసుకొని పోలీసులు చెంచల్గూడ జైలు అంటే ట్రాన్స్జెండర్ జైలుకు తరలిస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారనేది చూడాలి.